ది ఫెయిత్ కే డ్రామా ఎపిసోడ్ 15 ఈ విధంగా మొదలవుతుంది. ఇంకా హీరో అయిన చాయంగ్ ఎన్సు అలా పడిపోయి ఉండడం చూసి చాలా కంగారు పడుతూ ఉంటాడు. ఈలోగా రాజ హాస్పిటల్ నుంచి అంటే చాయంగ్ అత్త అయిన లేడీ చాయి అక్కడ రాజు దగ్గర నుండి ఆ రాజ వైద్యుడిని ఎన్సు దగ్గరకు పంపిస్తుంది. ఇంకా అక్కడున్న సులిబాంగ్ గ్రూప్ వాళ్ళు డాక్టర్ జాంగ్బిన్ ని లోపలికి తీసుకువెళ్తారు. అయితే అప్పుడే కంగారుగా బయటకు వచ్చిన చాయంగ్ జాంగ్బిన్ ని చూసి, అరే జాంగ్బిన్, నిన్ను ఇప్పుడే పిలిపిద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే హెవెన్ డాక్టర్ కి అస్సలు బాగోలేదు, ఏమైందో తెలియడం లేదు అని అంటాడు. ఇంకా జాంగ్బిన్ కూడా కంగారుగా వస్తూ, ఏంటి చాయంగ్, అప్పుడే విషం ఒళ్ళంతా పాకేసిందా అని అడుగుతాడు. ఈ మాట విని చాయంగ్ షాక్ అయ్యి, ఏంటి విషమా అని అంటాడు. ఇంకా తర్వాత జాంగ్బిన్ లోపలికి వచ్చి ఎన్సుని చెక్ చేస్తూ ఉంటాడు. అప్పుడు చాయంగ్ కంగారుగా, ఏంటి విషమా, అసలైనా మేమిక్కడున్నామని నీకెలా తెలిసింది, ఇది విష ప్రయోగమని నీకెలా తెలుసు అని అంటాడు చాయంగ్. అందుకు ఆ డాక్టర్, ఇదిగో చూడు చాయంగ్, మీ అత్త అయిన లేడీ చాయ్ నన్ను ఇక్కడికి పంపించింది. తను ఏం చెప్పిందంటే హెవెన్ డాక్టర్ కి విషం ఇచ్చారు, వెళ్ళు అని చెప్పింది, అందుకే వచ్చాను అని అంటాడు. అప్పుడు చాయంగ్ కంగారుగా, ఏంటి అసలు ఇదంతా ఎవరు చేశారు, ఎందుకు చేసుంటారు అని కంగారు పడుతూ మరలా వెంటనే, ఇదిగో చూడు జాంగ్బిన్, నువ్వు డాక్టర్వే కదా, ఇది విషమని తెలిసింది కదా, ఇప్పుడు నువ్వు ఆ విషయాన్నంతా తీసేయగలవు కదా, హెవెన్ డాక్టర్ కి ఏం కాదు కదా అని అంటాడు. ఇంకా జాంగ్బిన్ మాత్రం అంతా చెక్ చేస్తూ ఈ విషయానికి స్మెల్ కూడా లేదు అని అంటాడు. ఇంకా చాయంగ్ వెంటనే తన దగ్గరున్న ఆస్పిరిన్ బాటిల్ ని తీసి దాన్ని డాక్టర్ కి ఇచ్చి, ఇదిగో చూడు జాంగ్బిన్, ఇవి హెవెన్ డాక్టర్ మాత్రలంట, ఇవి ఏమైనా తనకు ఉపయోగపడతాయేమో చూడు అని ఇస్తాడు. అప్పుడు ఆ డాక్టర్, ఇదిగో చూడు చాయంగ్, ముందు నాకు ఈ విషయం ఏంటో తెలిస్తే దానికి విరుగుడిని నేను తయారు చేయగలను, పైగా నాకేం తెలిసిందంటే ఈ పేపర్ చివర్లో విషయాన్ని రాశారంట, ఈ పేపర్ తీసుకుని ఆ విషయం ఏంటో నేను కనిపెట్టగలను, కానీ ఈలోగా ఏం జరుగుతుందో నాకు తెలియదు అని అంటాడు డాక్టర్ జాంగ్బిన్. అప్పుడు చాయంగ్, లేదు డాక్టర్, నువ్వు ఖచ్చితంగా హెవెన్ డాక్టర్ ని కాపాడగలవు కదా, తనని బాగు చేస్తావు కదా అని కంగారుగా అడుగుతాడు. అప్పుడు డాక్టర్ జాంగ్బిన్, ఇదిగో చూడు చాయంగ్, నువ్వు ఇప్పుడు అర్జెంట్ గా వెళ్లి ఆ డేక్ హోంగ్ ని కలువు, నువ్వు చివరిసారిగా అతన్ని ఎక్కడైతే కలిసావో అతను అక్కడే ఉన్నాడంట, నిన్ను వెంటనే రమ్మన్నాడు, అతనే మన హెవెన్ డాక్టర్ కి విషం ఇచ్చాడు అని అంటాడు. ఇంకా విషయం తెలుసుకుని చాయంగ్, వాడేనా ఆ డేక్ హోంగేనా విషం ఇచ్చింది అని అంటాడు చాయంగ్. ఇంకా డాక్టర్, ఇదిగో చూడు చాయంగ్, ఈ విషయానికి విరుగుడు ఆ డేక్ హోంగ్ దగ్గరే ఉందంట, అది కావాలంటే నేను రమ్మన్నాడు, ఆ విరుగుడు నీకే ఇస్తాడంట అని అనగానే చాయంగ్ కోపంగా, ఇంకా ఎంత టైం ఉంది, ఎంత టైంలో నేను ఆ మందుని తేవాలి అని అంటాడు. అందుకు జాంగ్బిన్, ఇదిగో చూడు చాయంగ్, ఈ విషయం ఏంటో నాకు తెలియదు, ఒకవేళ నేను అనుకుంటున్న విషయం అయితే మొదట తన చేతి వేళ్లు ప్యారలైజ్ అవుతాయి, అంటే చలనం ఉండదు, అలాగే మెల్లమెల్లగా తన హార్ట్ కూడా ప్యారలైజ్ అవ్వచ్చు అని అనగానే చాయంగ్ కి ఇంకా కోపం వచ్చి, ఇంకా ఎంత టైం ఉంది డాక్టర్, తను కాపాడుకోవాలంటే ఇంకా ఎంత టైం ఉంది అని అరుస్తాడు. అందుకు ఆ డాక్టర్, ఇదిగో చూడు చాయంగ్, నేను ఈ విష ప్రభావం పాకకుండా ఇప్పుడే దీన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తాను, కానీ అలా తగ్గించడం ఒక రోజు వరకు మాత్రమే చేయగలను, ఇక ఆ తర్వాత నేనేం చేయలేను అని అంటాడు. అప్పుడు చాయంగ్ ఎన్సును చూసి వెంటనే అక్కడి నుంచి వెళ్తాడు. ఇంకా ఎన్సు ఆ విధంగా విష ప్రభావంతో కదలకుండా పడుకొని ఉంటుంది. ఇంకా చాయంగ్ వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు. తన వెనకే ఆ సూలిబాంగ్ గ్రూప్ వాళ్ళు కూడా ఫాలో అవుతూ వస్తారు. ఇంకా చాయంగ్ వాళ్ళల్లో ఒకరిని, ఎవరైనా ఆ డాక్టర్ జాంగ్బిన్ ని ఫాలో అవుతూ ఇక్కడికి వచ్చారేమో కనుక్కోమని పంపిస్తాడు. అప్పుడు ఆ గ్రూప్ లోని ఒక అబ్బాయి సరే కెప్టెన్ అని వెళ్తాడు. అలాగే ఇంకొక అబ్బాయిని, నువ్వు వెళ్ళి మన హెవెన్ డాక్టర్ ని దగ్గరుండి చూసుకోమని ఆ సూలిబాంగ్ గ్రూప్ హెడ్ కి చెప్పు అని పంపిస్తాడు. అప్పుడు ఆ అబ్బాయి సరే కెప్టెన్ అని చెప్పి వెళ్తాడు. ఇంకా తర్వాత చాయంగ్ ఒక్కడే పరిగెత్తుకుంటూ ఆ డేకోంగ్ దగ్గరకు వెళ్తూ జరిగిందంతా గుర్తు చేసుకుంటాడు. అంటే తన వల్లే ఆ గ్యోంగ్చుంగ్ రాజు చనిపోవడం, అలాగే హెవెన్ డాక్టర్ కి ఇలా అవడం, రెండింటినీ గుర్తు చేసుకుంటాడు చాయంగ్. ఇంకా ఆ విధంగా చాయంగ్ డేకోంగ్ చెప్పిన చోటికి వస్తాడు. అలాగే అక్కడ ఆల్రెడీ తన సులిబాంగ్ గ్రూప్ మనుషులు ఉంటారు. ఇంకా చాయంగ్ వాళ్ళతో, నేను లోపలికి వెళ్తున్నాను, నా వెనక ఒక అతను వస్తున్నాడు, అతన్ని లోపలికి రానివ్వకండి, అలాగే అతను మా మాటలు వినేలాగా చేయకండి అని అంటాడు. అప్పుడు ఆ సులిబాంగ్ గ్రూప్ అబ్బాయి సరే కెప్టెన్ అని అంటాడు. నిజానికి చాయంగ్ వెనక వచ్చింది ఎవరో కాదు, ఆ కిచ్లో మనిషి అయిన ఎంజా. అంటే ఈ ఎంజా కిచ్లో చెప్పడంతో ఆ డేకోంగ్ చుట్టూ తిరుగుతూ ఉంటాడు. అందుకే ఇప్పుడు చాయంగ్ తో పాటు డేకోంగ్ దగ్గరికి వెళ్దాం అనుకుంటాడు. ఇంకా ఆ సులిబాంగ్ గ్రూప్ అబ్బాయి ఎంజాని ఎలా ఆపుతాడంటే ఎంజాతో, ఇదిగో చూడు, నువ్వేనా ఎంత దూరంలో ఉండైనా మాటల్ని వింటావో, ఇప్పుడు లోపలికి రా, ఎలా వెళ్తావో నేను చూస్తాను అని కత్తిని తీస్తాడు. ఇంకా అనుకున్నట్లుగానే ఎంజా తన ఫ్లూట్ ఆయుధాన్ని వాడి ఎదురుగా ఉన్న ఆ సులిబాంగ్ అబ్బాయిని చంపుదాం అనుకుంటాడు. కానీ ఇంతలో డేమన ఆ ఇంటిపైన ఉండి ఎంజాని డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు. ఆ విధంగా వాళ్ళు రకరకాల సౌండ్లు చేస్తూ ఉంటారు. దాంతో ఎంజా ఏం చేయలేక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా అనుకున్నట్లుగానే చాయంగ్ లోపల ఉన్న డేకోంగ్ దగ్గరికి వెళ్తాడు. ఇంకా వెళ్ళిన వెంటనే, ఆ విషయానికి విరుగుడు నీ దగ్గరే ఉందా డేకోంగ్ అని అంటాడు. ఇంకా డేకోంగ్ చాయంగ్ ను చూసి,
నీకోసమే వెయిట్ చేస్తున్నాను, వచ్చి కూర్చో చాయంగ్ అని పిలుస్తాడు. ఇంకా దాంతో చాయంగ్ కోపం వచ్చి అక్కడున్న వస్తువులన్నీ విసిరికొట్టి, అంతేకాకుండా ఆ డేఖోంగ్ ని బాగా కొట్టి ఆ విషయానికి విరుగుడు ఇవ్వు అని అడుగుతాడు చాయంగ్. ఇంకా బాగా దెబ్బలు తిన్న డేఖోంగ్, ఆగు చాయంగ్, నేను రాజకుటుంబానికి చెందిన వాడిని, నువ్వు నన్ను ఇలా కొట్టకూడదు, అసలు నాతో ఇలా ప్రవర్తించకూడదు అని అంటాడు. దాంతో చాయంగ్ కోపం వచ్చి ఎంతో బాధతో డేఖోంగ్ తో ఇలా అంటాడు, ఇదిగో చూడు డేఖోంగ్, ఇప్పటి వరకు నేను చాలా మందిని చంపాను. అయితే నేను వాళ్ళని ఎప్పుడు చంపినా వాళ్ళు ఎటువంటి నొప్పిని ఫేస్ చేయకూడదని నొప్పి తగలకుండా చంపేవాడిని. కానీ నిన్ను మాత్రం నాకు ఎలా చంపాలనుందంటే నీ గుండెల్ని చీల్చి 2 ముక్కలుగా చేయాలనుంది అని అంటూ తన దగ్గరున్న కత్తితో డేఖోంగ్ వెనక నుంచి పొడుస్తూ ఉంటాడు చాయంగ్. అప్పుడు డేఖోంగ్, ఇదిగో చూడు చాయంగ్, ఇప్పుడు నా దగ్గర 2 దారులున్నాయి. అదేంటంటే మొదటిది, అయితే నేను రాజునైనా అవ్వాలి, లేకపోతే రెండవదిగా నీ చేతుల్లో చావునైనా చనిపోవాలి. కానీ ఇప్పుడు నేను చనిపోయానంటే నీకు నచ్చిన అమ్మాయి కూడా చనిపోతుంది, అంటే ఆ హెవెన్ డాక్టర్ కూడా చనిపోతుంది. అవునా కదా, నువ్వే ఆలోచించు, తను నీకు ఇష్టమైన అమ్మాయే కదా అని అంటాడు డేఖోంగ్. అప్పుడు డేఖోంగ్ మాటలకు చాయంగ్ 1 నిమిషం ఆగిపోతాడు. ఇంకక్కడ ఎన్సు స్పృహ లేకుండా పడిపోయి ఉంటుంది. ఇంకా డాక్టర్ జాంగ్బిన్ తనకు తెలిసిన వైద్యమంతా ఎన్సుకు చేస్తూ ఉంటాడు. అయితే ఎన్సు చుట్టూ ఆ డాక్టర్ జాంగ్బిన్ కొన్ని రకాలైన మూలికలతో పొగ పెడుతూ ఉంటారు. ఇంకా ఎన్సు ఆ విధంగా పొగ మధ్యలో ఉన్నప్పుడు తనకి కలలో ఏవో కనిపిస్తూ ఉంటాయి. అవేంటంటే బాగా పచ్చని పూల మొక్కలు, అలాగే తను కొన్ని రకాల మూలికలతో ఔషధాలు మందులు తయారు చేయడం, అలాగే ఒక విచిత్రమైన బట్టలు వేసుకుని తన దగ్గరకు వచ్చిన పేషెంట్ ని కాపాడుతూ ఉండడం, ఇవన్నీ గుర్తుకు వస్తూ ఉంటాయి. అలాగే తను ఉపయోగించే టూల్స్ కూడా తన దగ్గర ఉండడం గుర్తుకు వస్తూ ఉంటుంది. ఈ విధంగా ఇవన్నీ తన కలలో కనిపిస్తూ ఉంటాయి. ఇంకా జాంగ్బిన్ తనకు తెలిసిన సూది వైద్యాన్ని ఎన్సుకు చేస్తూ ఉంటాడు. ఇంకక్కడ చాయంగ్ కూడా డేఖోంగ్ మాటలు విని డేఖోంగ్ ని బాధ పెట్టడం ఆపేస్తాడు. ఇంకప్పుడు డేఖోంగ్, ఇదిగో చూడు చాయంగ్, హెవెన్ డాక్టర్ దగ్గర ఎక్కువ టైం లేదు, తనకి యాంటీడోట్ ఇవ్వాలి, అయితే అది నా దగ్గరే ఉంది, అది నేను నీకు ఇవ్వాలంటే నువ్వు నేను చెప్పింది చెయ్యాలి చాయంగ్ అని అంటాడు డేఖోంగ్. అప్పుడు చాయంగ్, ఏం చేయాలో ఏం కావాలో చెప్పు అని అంటాడు. అందుకు డేఖోంగ్, ఇదిగో చూడు చాయంగ్, నాకు చాలా మంది చెప్పారు, అదేంటంటే ఆ ప్యాలెస్ అంతా నీకే తెలుసని, అలాగే అక్కడున్న రాజ సైనికుల్ని కానీ అలాగే ఉదాల్చే సైనికుల్ని కానీ ఎవరైనా కంట్రోల్ చేయగలగాలంటే అది కేవలం నువ్వు మాత్రమే అని చెప్పారు. అందుకే నిన్నే అడుగుతున్నాను, నాకేం కావాలంటే ఆ రాజముద్ర ఉంది కదా, అంటే రాజుగారు ఉపయోగించే సీల్ ఉంటుంది కదా, దాన్ని నా దగ్గరకు తీసుకురా. నువ్వు దాన్ని దొంగతనమే చేస్తావో లేక ఇంకా ఏం చేస్తావో నాకు తెలియదు, ఆ రాజముద్రని ఎలాగైనా నా దగ్గరికి తీసుకురా, అప్పుడే నేను నీకు విషయానికి విరుగుడేస్తాను అని అంటాడు డేఖోంగ్. అప్పుడు చాయంగ్, ఏంటి డేఖోంగ్ నువ్వు చెప్పేది, అంటే ఇప్పుడు నన్ను దొంగతనం చేయమంటున్నావా, దొంగతనం చేసి ఆ ముద్రని నీ దగ్గర తీసుకురమంటున్నావా అని అంటాడు. అప్పుడు డేఖోంగ్, నీ ఇష్టం చాయంగ్, నువ్వు ఎంత పెద్ద డాక్టర్ అయినా సరే నేనిచ్చిన విషయానికి విరుగుడు కనిపెట్టలేవు, ఇక అంతా నీ ఇష్టం చాయంగ్, సూర్యుడు ఉదయించాడంటే అంటే తెల్లారిందంటే ఆ హెవెన్ డాక్టర్ చనిపోతుంది అని అంటాడు. ఇంకప్పుడు చాయంగ్ చేసేదేం లేక అక్కడి నుంచి రాజముద్రను తీసుకురావడానికి వెళ్తాడు. ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఆలోచించుకుంటూ వస్తూ ఉంటాడు చాయంగ్. ఇంకా ఈ మాటలన్నీ విన్న డెమోనా చాయంగ్తో, ఇదిగో చూడు కెప్టెన్, ఇంకాసేపట్లో తెల్లవారబోతుంది అని అంటాడు. ఇంకప్పుడు చాయంగ్ కొంచెం సేపు ఆలోచించుకొని వెంటనే తన చేతిలో ఉన్న కత్తిని డెమోనాకిచ్చి, ఇదిగో చూడు డెమోనా, నేను వచ్చేంత వరకు నువ్వు ఇక్కడే ఉండి ఈ కత్తిని కాపాడుతూ ఉండు అని ఇస్తాడు. అయితే వీళ్ళిద్దరిని అంటే చాయంగ్ని అలాగే డెమోనాని ఎంజా దూరంగా ఉండి గమనిస్తూ ఉంటాడు. ఇంకా తెల్లవారుతున్నప్పుడు ఆ రాజ ప్యాలెస్ దగ్గరికి వెళ్తాడు చాయంగ్. ఇంకక్కడ ప్యాలెస్ దగ్గర రాజు కొంతమంది సైన్యంతో బయట తిరుగుతూ ఉంటాడు. అయితే ఈలోగా చాయంగ్ అక్కడ ఒక ప్లేస్ దగ్గరకు వచ్చి అక్కడున్న కొంతమంది సైనికుల్ని చూసి సీక్రెట్ గా వారిపైన దాడి చేస్తాడు. ఇంకొంచెం సేపటికి ఏదో శబ్దం రావడంతో అటుగా నడుచుకుంటూ వస్తున్న రాజుకి ఏదో ప్రమాదం జరగబోతుందని గ్రహించి సైనికుల హెడ్ అలాగే మిగిలిన సైనికులందరూ రాజుకి రక్షణగా అక్కడే నిలబడతారు. అలాగే రాజును కూడా ఎక్కడికి వెళ్ళొద్దని అంటారు. ఇంకా ఏం జరిగిందో అని అంతా చూస్తూ ఉన్నప్పుడు సడన్ గా చాయంగ్ వాళ్ళ దగ్గరికి వస్తాడు. ఇంకా చాయంగ్ ను చూసి సైనికులందరూ, కెప్టెన్ నువ్వు వచ్చావా అని అందరూ అంటారు. ఇంకా రాజు కూడా చాయంగ్ ను చూసి ఎంతగానో సంతోషిస్తాడు. ఇంకా రాజు వెంటనే చాయంగ్ ను చూసి నవ్వి, అరే చాయంగ్ నువ్వు వచ్చావా, నిజానికి ఇప్పుడు నువ్వు ఒక జైలు నుంచి తప్పించుకొని పారిపోయిన ఒక క్రిమినల్వి, ఇక్కడికి వచ్చావేంటి అని అంటాడు. అప్పుడు చాయంగ్, ఏంటి రాజా ఎలా ఉన్నారు అని అడుగుతాడు. అందుకు రాజు, నువ్వెలా ఉన్నావు చాయంగ్ అని అంటాడు. అందుకు చాయంగ్, ఇదిగో రాజా, నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే నిన్నిప్పుడు ఒక ఫేవర్ అడగడానికి వచ్చాను రాజా అని అంటాడు. అందుకు రాజు నవ్వి, ఇదిగో చూడు చాయంగ్, నిజానికి నిన్ను చూసిన వెంటనే నా సైనికులతో ఏం ఆర్డర్ వేయాలంటే, పట్టుకోండి ఈ చాయంగ్ ఖైదీని పట్టుకొని మోకాల మీద కూర్చోబెట్టండి అని వెయ్యాలి. కానీ నేనేం అది చేయడం లేదు. పైగా ఇప్పుడేమో నువ్వు నాకేదో ఫేవర్ కావాలి అని అడుగుతున్నావు. సరే చెప్పు, నన్నేం ఫేవర్ చేయమంటావు అని అంటాడు రాజు.
ఇంకా చాయంగ్ ఏదో చెప్పబోతున్నప్పుడు రాజు వెంటనే అక్కడున్న తన సైనికుల్ని అంటే సైనికుల హెడ్ని అలాగే మిగిలిన సైనికులందరినీ ఒక నిమిషం మీరంతా పక్కకు వెళ్ళండి అని అంటాడు. అప్పుడు సైనికుల హెడ్ అలాగే మిగిలిన సైనికులందరూ రాజును ఒంటరిగా వదిలి వెళ్ళడానికి ఇష్టపడరు. అప్పుడు రాజు వాళ్ళతో ఏమీ ఆలోచించకండి, నాకేం ప్రమాదం జరగదు, నా ఎదురుగా ఉన్నది చాయంగే కదా, నాకేం కాదు, అందరూ కొంచెం వెనక్కి వెళ్ళండి అని అంటాడు. దాంతో అప్పుడు వాళ్ళు కొంచెం వెనక్కి వెళ్తారు. అప్పుడు రాజు చాయంగ్తో ఏంటి చాయంగ్ ఏం కావాలి అని అంటాడు. అప్పుడు చాయంగ్ ఇదిగో రాజా, హెవెన్ డాక్టర్కే విషం ఇచ్చారు, ఆ విషానికి విరుగుడు కావాలంటే మీ దగ్గర ఉన్నది నాకు కావాలి రాజా అని అంటాడు. అప్పుడు రాజు ఇది విని షాక్ అయ్యి ఏంటి హెవెన్ డాక్టర్కి విషం ఇచ్చారా, అందుకోసం నాదొకటి కావాలా ఏంటది అని అంటాడు. అప్పుడు చాయంగు మీ రాజముద్రని అంటే మీ సీల్ని నాకు కావాలి రాజా అని అంటాడు. ఇంకా రాజు ఈ మాట విని ఒకసారిగా షాక్ అయ్యి ఏంటి నా రాజముద్ర నీకు కావాలా, నువ్వు సీరియస్గానే అడుగుతున్నావా చాయంగ్ అని అంటాడు రాజు. అప్పుడు చాయంగ్ అవును రాజా, నేను సీరియస్గానే అడుగుతున్నాను, హెవెన్ డాక్టర్ని కాపాడాలంటే నాకు మీరు అది ఇవ్వాల్సిందే అని అంటాడు. అందుకు రాజు షాక్ అయ్యి ఇదిగో చూడు చాయంగ్, నా రాజముద్రను నీకు ఇచ్చేయడం అంటే ఏంటో తెలుసా, నా రాజ్యాధికారాన్ని ఇచ్చేయడం అనే అర్థం తెలుసా, ఇదంతా తెలిసి కూడా అడుగుతున్నావా అని అంటాడు. అందుకు చాయంగ్ ఇదిగో రాజా, మీరిచ్చిన ఆజ్ఞ ప్రకారమే నేను హెవెన్ డాక్టర్ని మన ప్రపంచంలోనికి తీసుకొచ్చాను, అలాగే మీ ఆజ్ఞ ప్రకారమే తను ఇక్కడే ఉండనిచ్చాను, అలాగే తను రాణిగారి లైఫ్ను కూడా కాపాడింది, అలాగే మీ ఆజ్ఞ చొప్పునే తను ఇక్కడ వెయిట్ చేస్తూ ఉంది, అలాంటి అమ్మాయి ఇప్పుడు చనిపోతుంది, అందుకే తనను కాపాడాలంటే మీ సీల్ కావాలి, దయచేసి ఆ సీల్ని నాకు ఇవ్వండి అని అంటాడు చాయంగ్. అప్పుడు రాజు సరే అయితే ఇంతకీ ఆ సీల్ని తీసుకురమ్మని నీతో ఎవరు చెప్పారు చాయంగ్ అని అంటాడు. అందుకు చాయంగ్ ఆ డే ఖోంగ్ చెప్పాడు రాజా, అతనే తీసుకుని రమ్మన్నాడు అని అంటాడు. ఈ మాటకు రాజు షాక్ అయ్యి అంతే ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు చాయంగ్ రాజా నా దగ్గర టైం ఎక్కువగా లేదు, దయచేసి ఆ రాజముద్రను త్వరగా ఇవ్వండి అని అంటాడు. అప్పుడు రాజు కోపం వచ్చి ఏంటి చాయంగ్ నువ్వు అడిగేది, కేవలం ఆ అమ్మాయి కోసం అంటే ఆ హెవెన్ డాక్టర్ కోసం నా సీన్ని ఇచ్చేసేయాలా, నేను నిజంగా ఇచ్చేసేయాలా అని అంటాడు. అందుకు చాయంగ్ మీరు ఇవ్వరా రాజా అని అంటాడు. అప్పుడు రాజుకి ఇంకా కోపం వచ్చి ఏంటి చాయంగ్ ఇది, నువ్వే చెప్పావు నేను నీ రాజునని, అలాగే నువ్వే చెప్పావు నిన్ను నా మనిషిగా ఎంచుకోమని, మరి ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నావు అని అంటాడు. అందుకు చాయంగ్ ఇదిగో రాజా, మీరు కూడా నాతో చెప్పారు కదా నేను నీ ఫ్రెండ్నని, అలాగే నేను కూడా నీ మనిషినని చెప్పారు కదా, మరి నీ మనిషినైన నేనే మీ హెల్ప్ కోసం అడుక్కుంటున్నాను, నాకు హెల్ప్ చేయండి రాజా అని అంటాడు చాయంగ్. అందుకు రాజు సీరియస్గా చూస్తూ ఉంటాడు. అప్పుడు చాయంగ్ ఇదిగో రాజా, ఇప్పటికీ మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు, అదేంటంటే మీ ప్రజలకి రాజు ఎందుకు అవసరమో మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు, ప్రజలు రాజుని ఎందుకు కోరుకుంటున్నారో మీకు అర్థం కావడం లేదు రాజా అని అంటాడు. ఈ మాటకు రాజు కోపం వచ్చి ఏంటి చాయంగ్, రాజముద్రను ఇచ్చేయడం అంటే నా సింహాసనాన్ని వదులుకోవడమే కదా, నేను ఈ సింహాసనాన్ని వదిలేసేయాలా అని అంటాడు. అందుకు చాయంగ్ అసలు మీకు ఆ సీల్ని ఎవరిచ్చారు రాజా అని అంటాడు. ఈ మాటకే రాజు కోపం వచ్చి నీకేమైనా పిచ్చి పట్టిందా చాయంగ్, నువ్వు నాతో ఎందుకు ఇలా చేస్తున్నావు అని అంటాడు. అప్పుడు చాయంగ్ ఇదిగో రాజా, మీరు కనుక ఆ సీల్ని నాకు ఇవ్వకపోతే నా అంతట నేనుగా వెళ్ళి దాన్ని తెచ్చుకుంటాను అని అంటాడు. దాంతో రాజు కోపం వచ్చి ఈ నీచుడిని పట్టుకోండి అని తన దగ్గర ఉన్న సైనికులతో అంటాడు. అయితే ముందు ఆ సైనికులు చాయంగ్ని పట్టుకోవడానికి ప్రయత్నించరు. ఇంకా రాజు గట్టిగా తన్ని పట్టుకోండి అని అరుస్తాడు. ఇంకప్పుడు సైనికుల హెడ్ మీ ఆజ్ఞ ప్రకారం చేస్తాం రాజా అని ముందుకు వచ్చి తన సైనికులందరినీ వెళ్ళి చాయంగ్ను పట్టుకోండి అని చెప్తాడు సైనికుల హెడ్. ఇంకా సైనికుల హెడ్ వెంటనే చాయంగ్తో నీ కత్తేది, నువ్వు దాన్ని తీసుకురాలేదా అని అంటాడు. అప్పుడు చాయంగ్ లేదు నా దగ్గర ఏ కత్తి లేదు, మీకు వీలైతే నన్ను ఆపండి, మీ పవర్ ఏంటో నాకు చూపించండి అని అంటాడు చాయంగ్. అప్పుడు తన సైనికులందరూ అంటే చాయంగ్ సైనికులందరూ చాయంగ్ మీద దాడి చేస్తారు. ఇంకా చాయంగ్ తన సైనికులతో ఫైట్ చేస్తాడు, కానీ ఎవరి మీద కూడా కత్తితో దాడి చేసి వాళ్ళకి గాయమయ్యేలాగా ఫైట్ చేయడు. ఆ విధంగా అక్కడున్న సైనికులందరినీ ఓడించిన తర్వాత చివరికి సైనికుల హెడ్ చాయంగ్తో ఫైట్ చేయడానికి వస్తాడు. ఇంకా చాయంగ్ ఆ విధంగా ఆ సైనికుల హెడ్ని కూడా ఓడించేస్తాడు. ఇంకా ఆ విధంగా అందరినీ ఓడించిన తర్వాత చాయంగ్ రాజుతో రాజా నేను ఆ ముద్రను తీసుకోవడానికి వెళ్తున్నాను అని చెప్పి వెళ్తాడు. ఇంకా రాజు మాత్రం ఆశ్చర్యంగా అంతే చూస్తూ ఉంటాడు. ఇంకా సైనికుల హెడ్ వెంటనే తన సైనికులందరినీ అలర్ట్ అవ్వమని చెప్పి వెంటనే చాయంగ్ను పట్టుకోండి అని గట్టిగా అరుస్తాడు. ఇంకా లోపల ఉన్న సైనికులందరూ అలర్ట్ అయ్యి వస్తున్న చాయంగ్ పైన బాణాలు వేస్తారు. ఇంకా చాయంగ్ బాణాలు వేస్తున్న తన సైనికుల వైపు కోపంగా చూస్తాడు. దాంతో తన సైనికులందరూ చాయంగ్ని చూసి బాణాలు వేయడం ఆపేసి చాయంగ్ని డైరెక్ట్గా పట్టుకుందామని వెళ్తారు. అలా సైనికులందరూ వెళ్తున్నప్పుడు సైనికుల హెడ్ వాళ్ళ దగ్గరకు వచ్చి ఇదిగో చూడండి చాయంగ్ ఆ రాజముద్ర ఉన్న రూము వైపు వెళ్తున్నాడు, అతను అటువైపు వెళ్లకుండా మీరు బ్లాక్ చేసేయండి అని చెప్తాడు. అప్పుడు సైనికులందరూ సరే హెడ్ అని చెప్పి వెళ్తారు. ఇంకా చాయంగ్ ఫ్రెండ్ అయిన ఒక సైనికుడు సైనికుల హెడ్ దగ్గరకు వచ్చి ఏంటి హెడ్ అసలు ఏం జరుగుతుంది ఇక్కడ, ఇప్పుడు మనం కెప్టెన్ని పట్టుకోవాలా
ఎందుకు పట్టుకోవాలి, అసలైనా తన్ని మనం ఎలా పట్టుకోగలం అని అంటాడు. అందుకు సైనికుల హెడ్, మనం ఎలాగైనా చాయంగ్ను పట్టుకోవాలి. ఇప్పుడు తను మనకి శత్రువు. ఇక్కడి నుంచి రాజముద్రను దొంగిలించడానికి వచ్చాడు. తను మనం ఖచ్చితంగా ఎలాగైనా ఆపి తీరాలి అని అంటాడు సైనికుల హెడ్. అందుకు ఆ సైనికుడు, మనం ఎలా ఆపగలము అని అంటాడు. అందుకు సైనికుల హెడ్ ఒక్క నిమిషం ఆలోచించి తన సైనికులందరితో ఇలా అంటాడు, ఇదిగో చూడండి, మన శత్రువు దగ్గర ఎలాంటి ఆయుధము లేదు. అంటే ఆ శత్రువు మనల్ని చంపలేడు. కాబట్టి ఎవరూ భయపడకుండా శత్రువు మీద దాడి చేయండి అని అంటాడు. ఆ విధంగా చాయంగు ఆ రాజముద్ర ఉన్న వైపు వెళ్తూ ఉంటాడు. ఇంకా తన సైనికులు ఎదురుగా వచ్చి ఇంకొక అడుగు ముందుకు వేస్తే మీకు దెబ్బలు తగులుతాయి కెప్టెన్ అని అంటారు. అప్పుడు చాయంగు, అయితే రండి నాపైన దాడి చేయండి అని అంటాడు. అప్పుడు చాయంగ్ను గౌరవించే డోకి మ్యాన్ కూడా చాయంగ్ పైన దాడి చేయడానికి వెళ్తాడు. కానీ చాయంగ్ వాళ్ళతో ఫైట్ చేసి వాళ్ళని ఓడించేస్తాడు. ఆ విధంగా తనకి ఎంత అవకాశం వచ్చినా చాయంగ్ తన వాళ్ళపైన కత్తి ఎత్తాడు. కానీ తన వాళ్ళు చాయంగ్ని కత్తితో దాడి చేస్తారు. దాంతో చాయంగ్కి దెబ్బ కూడా తగులుతుంది. ఇంకా చాయంగ్ తన వాళ్ళతో ఏదో సైగ చేసి వెళ్ళిపోతాడు. ఆ విధంగా సైనికులు చాయంగ్ను ఆపలేకపోతారు. దాంతో సైనికులు ఆ రాజముద్ర ఉన్న రూమ్ చుట్టూ కాపలా కాస్తూ ఉంటారు. ఇంకా ఆ సైనికుల హెడ్ రాజముద్ర ఉన్న రూమ్ దగ్గరకు వచ్చి, మనం ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రాజముద్రను కాపాడాలి. ఒకవేళ చాయంగ్ లోపలికి వస్తే మీరు ఏం ఆలోచించకుండా అతన్ని పొడి చేసేయండి అని అంటాడు సైనికుల హెడ్. అప్పుడు సైనికులందరూ సరే హెడ్, ఎలాగైనా ఈ సీన్ని కాపాడుతాము అని అంటారు. ఇంకా విషయం తెలుసుకున్న రాణి కంగారుగా రాజు దగ్గరికి వస్తుంది. ఇంకా రాజు రాణిని చూసి, ఎవరు నా దగ్గరికి రాకండి, నన్ను కొంచెం సేపు ఎవరు కదిలించకండి అని అంటాడు.